వెల్కమ్ టు బిఎస్ఆర్ న్యూస్ అనితా న్యూస్. దర్శి నియోజకవర్గ బిఎస్ఆర్ న్యూస్ మరియు అనితా న్యూస్ ప్రేక్షకులకు నమస్కారం. ప్రస్తుతం మనం దర్శి నియోజకవర్గం ఉన్నటువంటి స్టీవెన్ గారు మరియు శీలం శ్రీనివాసరెడ్డి గారి దగ్గర ఉన్నాం. దర్శి నగర పంచాయతీ ప్రజల ఆశీస్సులతోటి, అలాగే క్రిస్మస్, నూతన సంవత్సరం, సంక్రాంతి శుభాకాంక్షలతోటి దర్శిలో రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీలు నిర్వహిస్తున్నారు. జనవరి 5, 6, 7, 2024లో సాయంత్రం 6 గంటల నుంచి మన స్థానిక దర్శిలోని జూనియర్ కాలేజ్ అండ్ హై స్కూల్ ప్రాంగణంలో రాష్ట్ర స్థాయిలో కబడ్డీ పోటీలు పురుషులకి మరియు స్త్రీలకి ఫ్లడ్ లైట్ల వెలుతురులో చాలా అద్భుతంగా ఉండేటటువంటి గేమ్స్ అనేవి నిర్వహిస్తున్నారు. మరి ఈ గేమ్స్కి మంచి బహుమతులు కూడా, మంచి అద్భుతమైన ఆఫర్స్ ప్రకటిస్తున్నారు. ఒకటి, పురుషులకి స్త్రీలకి మంచి ఆపర్చునిటీ కలుగుతుంది. మరి ఇలాంటి ఆపర్చునిటీ కలిగిస్తున్నటువంటి ఈ నిర్వాహకులు శీలం శ్రీనివాసరెడ్డి గారు, అలాగే గర్నెపూడి స్టీవెన్ గారు మనతో ఉన్నారు. అలాగే నగర పంచాయతీ చైర్మన్ నారశెట్టి పిచ్చయ్య గారి ఆధ్వర్యంలో వీళ్ళందరూ ఇక్కడ సమావేశమయ్యారు. ప్రముఖులు, పుర ప్రముఖులు అందరూ కూడా ఇక్కడ ఉన్నారు. ముందుగా ఇక్కడ ఈరోజు వాల్ పోస్టర్ ఆవిష్కరణ జరుగుతుంది. ఆ కబడ్డీ పోటీలకు సంబంధించి వాల్ పోస్టర్ పిచ్చయ్య గారి చేత ఆహ్వానిస్తున్నారు. ఆ కార్యక్రమం చూద్దాం. వాల్ పోస్టర్ ఆవిష్కరించే ముందుగా ఆయన ఏం మాటలు చెప్తారో విని ఆ తర్వాత పోస్టర్ ఆవిష్కరిస్తారు. జనవరి 5, 6, 7 తేదీలలో రాష్ట్ర స్థాయిలో జరగబోయే కబడ్డీ పోటీలకి స్త్రీలు పురుషులకి ఇద్దరికి జట్లు పిలవడం జరుగుతుంది. ఫస్ట్ ప్రైజ్ ₹1,00,000, సెకండ్ ప్రైజ్ 75,000, థర్డ్ ప్రైజ్ 50,000, ఫోర్త్ ప్రైజ్ 40,000. అట్లనే పురుషులకు కూడా సేమ్. ఫస్ట్ ప్రైజ్ ₹1,00,000, సెకండ్ ప్రైజ్ 75,000, థర్డ్ ప్రైజ్ 50,000, ఫోర్త్ ప్రైజ్ 40,000 కింద జరగడం జరుగుతుంది. ఈ అవకాశాన్ని అందరూ వినియోగించుకోవాల్సిందిగా కోరుతున్నాం. అది స్త్రీ పురుషులకి మ్యాచ్, కబడ్డీ పోటీల మ్యాచ్ కూడా రెడ్ లైట్ల మీద మ్యాట్ పై మ్యాచ్ నిర్వహించడం జరుగుతుంది. సార్, ఇప్పుడు నిర్వాహకుల్ని మనం అడిగే ప్రయత్నం చేద్దాం. ఈ ఫ్లడ్ లైట్ల వెలుతురులో మ్యాట్ మీద అద్భుతమైనటువంటి ఒక ప్రో లెవెల్లో మీరు కబడ్డీ పోటీలు నిర్వహిస్తున్నారు. ఇది గతంలో మీరు నిర్వహించిన ఉందా? అలాగే ఇప్పుడు నిర్వహిస్తున్నారా? ఒకవేళ గతంలో నిర్వహించినా, ఇప్పుడు నిర్వహించినా, ఇందులో ఉన్నటువంటి మీ ఎయిమ్ ఏంటి? క్రీడాకారులు ఎలాంటి స్పృహని వెలికి తీయాలని మీరు ఈ ప్రోగ్రామ్ చేస్తున్నారు? మీ ముఖ్య ఉద్దేశం? ఈ సంక్రాంతి, క్రిస్మస్, నూతన సంవత్సరం మరియు సంక్రాంతి సంబరాలు అంటే ఆడపడుసులు ముగ్గులు వేసుకుంటూ ఉంటారు. గోపెమ్మలు పెట్టుకొని ఎల్ల ముందు కలివేపాకు చల్లుకొని బాగా శుభ్రంగా వేస్తూ ఉంటుంటారు. అదేవిధంగా దర్శిలో కూడా ఆటల పోటీలు అనేది క్రమంగా ప్రతి సంవత్సరం జరుగుతూనే ఉంటుంది. మేము లాస్ట్ ఇయర్ కూడా రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీలు మేము నిర్వహించడం జరిగినది. చాలా పద్ధతిగా జరిగాయి. ఎలాంటి గలబలు కానీ ప్రశాంతంగా జరిగాయి. స్త్రీలు 12 టీములు, బాయ్స్ 12 టీములు ఉంటవి. టోటల్ గా 300 మంది పీటీలు అయితేమి, పీడీలు అయితేమి వాళ్ళకు 30 మంది, వీళ్ళొక 140 మంది వర్కర్స్ ఉంటారు. కాబట్టి అందరు కలిసి 300 మందితో జరుగుతుంటది ఈ కార్యక్రమం. అందుకనేసి అలాంటి ఇబ్బందులు లేకుండా ఆల్రెడీ 1 year జరిపించున్నాం. కాబట్టి మనం ఖచ్చితంగా ఈ జనవరికి కూడా మనము లాస్ట్ ఇయర్ ఏ డేట్ లో పెట్టాము అదే డేట్లలో మరలా ఇది కూడా జరిపించాలని చెప్పేసి జనవరి 5, 6, 7 తారీఖులలో పగలపూట ఆటలు ఏమి ఉండవు. నైట్ టైమే బెడ్ లైట్స్ మ్యాట్ మీద జరుగుతూ ఉంటుంది. అదే కాకుండా మ్యాట్ లాస్ట్ ఇయర్ ఏమందంటే మనకు కూడా కొత్త అయిపోయేసి మ్యాట్ జారిపోతా ఉంది. ఎందుకు మంచు పడుతున్నందువల్ల. ఈ తడు అలా కాకుండా పైన కూడా మ్యాట్ కి మేము వేరే క్లాత్ కూడా అరేంజ్ చేస్తున్నాము. అందుకనేసి ఆ విధంగా ఎలాంటి ప్రాబ్లం కూడా లేకుండా ఉంటుంది. చాలా గుడ్ గా జరుగుతుంది. అనుభవం మీదనే ఇది కార్యక్రమం ఫస్ట్ నుంచి ఐడియా ఉంటుంది. కాబట్టి దానివల్ల ఈ ప్రోగ్రాము శీలం శ్రీనివాసరెడ్డి గారు, నేను మన దర్శి నగర పంచాయతీ ప్రజలందరికీ ముందు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. ఎందుకంటే ఈ విధంగా ప్రోగ్రాం పెట్టినప్పుడు మాకెందుకు లేనకుండా మమ్మల్ని ముందుకు నడిపిస్తూ ప్రోత్సాహంగా వాళ్ళకి తగ్గ సహాయాలు మాకు ఆర్థికంగా చేసినందువల్ల చెప్పి ఈ రోజు ఈ ప్రోగ్రాం మొత్తం 16 లక్షల రూపాయలు ఖర్చు అవుతుంది. దీనికి దర్శి నగర పంచాయతీ ప్రజలు అందరూ కూడా మేమున్నాం మీకు అని మాకు సపోర్ట్ చేసినందువల్ల ఈ ప్రోగ్రాం మాకు ఇంత జయప్రదం అవుతుందని ముందు దర్శి నగర పంచాయతీ ప్రజలకు, మాకు ఈ యొక్క కార్యక్రమానికి మేము పోయి అడగగానే ఇట్లా ఏంది అని కూడా క్వశ్చన్ చేయకుండా వాళ్ళు మనసుకు తోసినంత వాళ్ళు మాకు సహాయం చేసిన ప్రతి ఒక్కరికి ముందు మేము ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ కార్యక్రమం 5, 6 తారీఖులలో నైట్ బిగిన్ చేస్తాం. శీలం శ్రీనివాసరెడ్డి గారు కూడా ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. ఈ కార్యక్రమం ఏర్పాట్లు ఎంత దూరం వచ్చాయి? ఇంకా 5, 6, 7 తారీఖు అంటే ఇంకా ఎన్ని ఏర్పాట్లు ఉన్నాయి? మీకు మీ మాటల్లో చెప్పండి. 5, 6, 7 తేదీల్లో జరిగే రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీలకి ఇప్పటికే 24 టీములు సిద్ధంగా ఉన్నాయి. మనము ప్రో కబడ్డీ టైప్లో మ్యాట్ల మీద ఫ్లడ్ లైట్ వెలుతుల్లో ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఈ కబడ్డీ పోటీలు నిర్వహించడానికి అన్ని సన్నాహాలు పూర్తి చేసుకోవడం జరిగింది. ఈరోజు వాల్ పోస్టర్లు ఆవిష్కరిస్తున్నాం. అదేవిధంగా మనం ఈ కార్యక్రమాన్ని తలపెట్టిన మొదటి నుంచి మాకు సహకరించిన ప్రతి ఒక్కరికి
దాతలకి మేము ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. దాతల సహకారం లేకపోతే ఈ కార్యక్రమం మనం నిర్వహించలేము. ఖర్చుతో కూడుకున్న వ్యవహారాన్ని మమ్మల్ని కొంతమంది వెనకేమనుకుంటున్నా ముందు మమ్మల్ని తట్టి ప్రోత్సహించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతున్నాం. 5, 6, 7 తేదీల్లో జరిగే ఈ గ్రామీణ కబడ్డీ పోటీలను మన దర్శి ప్రజలకు చేరువుగా ఇప్పుడు ప్రస్తుతం మ్యాచ్ సీజన్ నడుస్తుంది. మా టీవీలో ప్రో కబడ్డీ జరుగుతుంది. దాన్ని చాలా మంది తిలకిస్తున్నారు. అదే తరహాలో దర్శిలో ప్రత్యక్షంగా వీక్షించడానికి అవకాశం ఉంది. ఈ దర్శి పరిసర ప్రాంత ప్రజలంతా ఈ 5, 6, 7 తేదీల్లో జరిగే రాష్ట్ర స్థాయి పురుషులు మరియు మహిళల కబడ్డీ పోటీలను తిలకించడానికి అధిక సంఖ్యలో రావాల్సిందిగా ప్రత్యేకంగా ఆహ్వానిస్తున్నాం. ప్రేక్షకులు ఈ కార్యక్రమాన్ని తిలకించి విజయవంతం చేయాలని కోరుకుంటున్నాం. ఇప్పుడు ఈ కార్యక్రమాన్ని పోస్టల్ ఆవిష్కరణని మున్సిపల్ చైర్మన్ ఇచ్చే చేతుల మీదుగా మరియు మా దాతలు అందరూ ఆవిష్కరిస్తారు.